హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. ఏపీ ఎంసెట్ 2020 ఎంపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఈరోజు అప్డేట్స్ మనం చూద్దాం, తెలుసుకుందాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన ఛానల్కి టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉందన్నమాట. ఈ టెలిగ్రామ్ అకౌంట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే, ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఇవన్నీ నేను టెలిగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ ఎంపీసీకి సంబంధించి నాకు ఈరోజు 1/1/2021 ఈరోజు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి టైం అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తుంటాం కదా, ఆ వెబ్ ఆప్షన్స్ని మార్చుకోవడానికి అనమాట. ప్రిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కాలేజ్ని డిలీట్ చేయడం కావచ్చు, ప్రిఫరెన్సెస్ 122 221 ఇలా మార్చుకోవడం కావచ్చు. ఇవన్నీ మనం ఈరోజు అయితే పెట్టుకోవచ్చు. ఇదే మనకి లాస్ట్ ఛాన్స్ అనమాట. నిన్న నైట్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము ఎంపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి. ఓవరాల్గా టోటల్గా ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారంటే 81,702 మెంబర్స్ పెట్టుకున్నారంట. వీళ్ళు ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు ఎడిటింగ్ చేసుకుంటే కనుక అది ఫైనల్ అయిపోతుంది. తర్వాత ఈ మంత్ థర్డ్ ఈవినింగ్ 6 పైన మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఎవరెవరికి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఈ మంత్ థర్డ్ ఈవినింగ్ 6 పైన తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే 4 కానీ 5th కానీ, ఈ మంత్ 4th కానీ 5th కానీ మనము కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి. అది కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, మనకి వెబ్సైట్లో పెడతారు, అప్డేట్ మనకు పెడతారు. లేకపోతే థర్డ్ ఈవినింగ్ మనకి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే రావచ్చు, మీరు ఫలానా మీ కాలేజ్లో ఈ టైంలో మీరు జాయిన్ అవ్వాలి అని ఒక మెసేజ్ అయితే రావచ్చు. ఓకేనా? ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.